హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే అక్కడ అర్జున్కి మీరా స్కూటీని చూసి, అవును మీరా, నువ్వు ఈరోజు నుంచి స్కూటీలో వెళ్తావా? లేదు, నేను మీతోనే వస్తాను. అదేంటి, స్కూటీ ఉంది కదా? ఉంది, కానీ నాకు స్కూటీ నడపడం రాదు అర్జున్. వాట్, స్కూటీ నడపడం రాదా? మరెందుకు స్కూటీ కావాలని అంకుల్ని అడిగావు? ఏదో ఒకసారి అడిగాను నేర్చుకుందామని. నాన్న అది గుర్తుపెట్టుకొని స్కూటీ తెచ్చారు. మీరా, నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది. ఎవడైనా స్కూటీ వచ్చిన తర్వాత కొంటారు, నువ్వు మాత్రం నేర్చుకోవడానికి కొన్నావు అని నవ్వుతూ ఉంటాడు. మీరా ఏడుపు మొహం పెట్టుకుంటుంది. స్కూటీ రాదు కానీ మళ్ళీ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటుందంట అని మళ్ళీ నవ్వుతాడు. నవ్వి నవ్వి అర్జున్కి కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తాయి. ఏంటి మీరా, పొద్దున్నే ఏం జోక్ చెప్పావు? వీడు అంతలా నవ్వుతున్నాడు. ఏం లేదు అంకుల్. ఏం లేదంటావేంటి మీరా? ఆగు, నేను చెప్తాను. అర్జున్, వద్దు నాన్న, మీరాకు స్కూటీ నడపడం రాదట. నేర్చుకోవడానికి స్కూటీ కొన్నదంట. దానికి నువ్వు ముందు స్కూటీ నేర్పించు నాన్న, తర్వాత కార్ డ్రైవింగ్ నేర్చుకుంటుంది. అవునా మీరా అని నవ్వుతాడు. అర్జున్, అంతా నీ వల్లే, నీకు అసలు ఏమీ చెప్పకూడదు. ఇంకా నవ్వింది చాలు, కార్తీ, నాకు క్లాస్కి లేట్ అవుతుంది. ఎందుకు, ఏదో సిన్సియర్ స్టూడెంట్ లాగా బిల్డప్ ఇస్తావు? నువ్వు వారానికి 2 or 3 డేసేగా వెళ్ళేది. రేపు ఎలాగో హాలిడేనే అని ఈరోజు వెళ్తున్నట్టున్నావు, అంతేనా? అయినా మీరాకి ఆ 2 days చాలు అన్నీ నేర్చుకోవడానికి. అవును అర్జున్. కొద్దిసేపటికి మీరాని వాళ్ళ క్లాస్ దగ్గర డ్రాప్ చేసి అర్జున్, ప్రసాద్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. సాయంత్రానికి అందరూ తిరిగి ఇంటికి వస్తారు. మీరా అర్జున్ రూమ్కి వెళ్తుంది. ఏంటి మేడం గారు ఇలా వచ్చారు? ఏదైనా పనుందా? నేను మీకోసం రాలేదు సార్, మా అంకుల్ కోసం వచ్చాను. స్కూటీ నేర్పిస్తాను అన్నారు కదా, ఇంతకీ అంకులేరి కనిపించడం లేదు? ఇప్పుడే ఏదో పని ఉంది అని బయటికి వెళ్ళారు. మరి నాకు స్కూటీ ఎవరు నేర్పిస్తారు? అర్జున్, నీకు స్కూటీ నడపడం వచ్చా? అయినా నాలాంటి వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుంటారా ఏంటి? అంటే నీకు వచ్చా? అర్జున్, ప్లీజ్ ప్లీజ్ నాకు నేర్పించవా? మా ఫ్రెండ్స్ దగ్గర చాలా పోజ్ కొట్టాను నాకు స్కూటీ వచ్చు అని. అబ్బా, అవసరం వస్తే ఎంత స్వీట్గా మాట్లాడుతున్నావు. అయినా నీకు స్కూటీ నేర్పిస్తే నాకేంటి? నిన్ను కూడా నేను ఆఫీస్లో డ్రాప్ చేస్తా. అబ్బో, అంత అదృష్టం నాకొద్దులే. ఒక 5 minutesలో నాన్న వస్తారు, ఇద్దరం కలిసి నేర్పిస్తాంలే. నిజంగా? అవును. కాసేపటికి ప్రసాద్ ఇంటికి వస్తాడు. మీరా అతని దగ్గరికి వెళ్ళి, అంకుల్, అది నాకు గుర్తుంది మీరా, పద, పక్కనే ఒక పార్క్ ఉంది, అక్కడ నీకు నేర్చుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. సరే అని ముగ్గురు స్కూటీ తీసుకొని ఆ పార్క్కి వెళ్తారు. మీరా స్కూటీ మీద కూర్చుని, ఇప్పుడు ఏం చేయాలి అంటుంది. ముందు నువ్వు బ్యాలెన్స్ చెయ్యి. మీరా తెగ ట్రై చేస్తుంది, కానీ కుదరదు. ఇదేంటి ఇంత బరువుంది అనుకుంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయలేక కింద పడబోతుంది. ప్రసాద్ అంకుల్ వచ్చి తన్ని పట్టుకుంటాడు. ఓయ్ పిచ్చి, ఆ స్కూటీ అంతా కూడా లేవు, నీకు స్కూటీ ఎందుకే? నువ్వెన్నన్నా నేను వినను, ఈరోజు ఎలాగైనా నేను నేర్చుకుంటా అని మళ్ళీ స్కూటీ ఎక్కి కూర్చుంటుంది. ఇంకా అంకుల్ అంటారు, స్టార్టింగ్లో అలానే ఉంటుంది, ఏం కాదు, నువ్వు నీ కాళ్ళు కింద పెట్టి కొంచెం కొంచెం బ్యాలెన్స్ చేసుకో. ఈలోగా ఎవరో వచ్చి ప్రసాద్తో మాట్లాడుతారు. అంకుల్ తనతో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నువ్వు నేర్చుకున్నట్టే ఇంకా అని నవ్వుతాడు అర్జున్. మీరా స్కూటీ పక్కన పెట్టి వెళ్ళి అక్కడ ఉన్న బెంచ్ మీద డల్గా కూర్చుంటుంది. అర్జున్కి తనని చూసి జాలేసి తన దగ్గరికి వెళ్తాడు. ఓయ్ తింగరి, రా, నీకు స్కూటీ నేను నేర్పిస్తాను అని స్టాండ్ తీస్తాడు. మీరా ఫేస్లో వెంటనే స్మైల్ వస్తుంది. ఏంటి, నాకు నేర్పిస్తా అని నువ్వెక్కి కూర్చున్నావు? తమరికి బ్యాలెన్స్ చేయడం రావట్లేదు కదా, మళ్ళీ నువ్వు కింద పడి దెబ్బలు తగిలించుకుంటే అది కూడా నేనే చేశానంటాడు మా నాన్న. అందుకే నేను వెనక నుంచి బ్యాలెన్స్ చేస్తాను, నువ్వు కింద పడకుండా. ఇంకొచ్చి కూర్చో. అర్జున్, నాకు భయం వేస్తుంది. ఏం కాదు కదా? నేను కూడా నీతోనే ఉన్నా కదా, నేను చూసుకుంటాను. మీరా కూర్చుని స్కూటీ స్టార్ట్ చేస్తుంది. అర్జున్ వెనక నుంచి డైరెక్ట్ చేస్తాడు. మొత్తానికి చాలా తిప్పలు పడి స్కూటీ నేర్చుకుంటానికి ట్రై చేస్తుంది. మీరా, నీకు కొంచెం ఐడియా వచ్చింది కదా ఎలా నడపాలో? రోజూ ప్రాక్టీస్ చెయ్యి, అదే వస్తుంది. సరే. ఈలోపు ప్రసాద్ అంకుల్ అక్కడికి వస్తారు. మీరా, ఏంటి స్టాండ్ వేసేసారా? స్టార్ట్ చేయి స్కూటీ. అది ఇప్పటి వరకు చాలా కష్టపడింది నేర్చుకోవడానికి, ఇంకా రేపు నడుపుతుంది లేనన్నా. ఇప్పుడెందుకు, మనం ఇంకా ఇంటికి వెళ్దాం పదండి. అందరూ ఇంటికి బయలుదేరుతారు. ప్రసాద్
నేను రెస్ట్ తీసుకుంటా అని పైకి వెళ్తాడు. వెళ్ళి టీవీ ఆన్ చేసి అన్ని ఛానల్స్ తిప్పుతూ ఉంటుంది మీరా. ఓయ్ తింగరి, ఆ రిమోట్ ఇటివ్వు అని మీరా దగ్గర రిమోట్ లాక్కొని ఒక ఇంగ్లీష్ మూవీ పెడతాడు. అర్జున్, మర్యాదగా ఆ రిమోట్ ఇటివ్వు. అది నేను ఫస్ట్ తీసుకున్నా, నాకు నచ్చింది పెట్టుకుంటాను. సరే తీసుకో. మళ్ళీ స్కూటీ నేర్పించమంటే నేను రాను. ప్రతిదానికి ఏదో ఒక లింక్ పెడతాడు. నాకేం వద్దు, నువ్వు పెట్టిందే చూస్తాను. అది అలా ఉండాలి అని ఒక హర్రర్ మూవీ పెడతాడు. మీరా, నాకు మూవీ చూడాలని ఉంది, నీకు భయం లేదుగా? ఉఫ్, నాకా భయమా? అంత లేదు, ముందు నువ్వు భయపడకుండా చూడు. అవునా, సరే అయితే ఆ బెడ్ లైట్ ఒక్కటే ఉంచి మిగిలిన లైట్స్ ఆఫ్ చెయ్యి, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఏంటి, నీకు భయం లేదన్నావు కదా, ఇంకెందుకు అంత ఆలోచిస్తున్నావు? హా, అవును అని వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి వచ్చి అర్జున్ పక్కన కూర్చుంటుంది. మూవీలో డెవిల్ చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసి మీరా పనైపోతుంది. చాలాసేపు మేనేజ్ చేస్తుంది. కానీ ఒక సీన్కి ఇంకా భయం వేసి అర్జున్ని పట్టుకొని గట్టిగా అరుస్తుంది. అర్జున్, మీరా ఏమైంది? అది సినిమా, నిజం కాదు అని వెళ్ళి లైట్స్ ఆన్ చేసి మీరాకి వాటర్ ఇస్తాడు. మీరా దెబ్బకి పాపం ప్రసాద్ అంకుల్ ఏమైందో అని ఫాస్ట్గా కిందకి వస్తారు. ఏంటి మీరా, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏం లేదు నాన్న, ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని చూసి భయపడింది అంతే. అర్జున్ వైపు కోపంగా చూస్తుంది. కాసేపు ఆగి అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మీరా తన రూమ్కి వెళ్ళి పడుకుందామని తెగ ట్రై చేస్తుంది. కానీ తన కళ్ళ ముందు ఆ మూవీ సీన్ మెదులుతూ ఉంటుంది. భయం వేసి అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది. అర్జున్ డోర్ ఓపెన్ చేస్తాడు. మీరా, ఏమైంది, ఈ టైంకి డోర్ కొడుతున్నావు? అది అర్జున్, మెల్లగా మాట్లాడు మీరా, నాన్న నిద్రపోతున్నారు. ఓ సారీ అర్జున్, నేను ఈరోజు మీతో పాటు నిద్రపోతాను. మా రూమ్లో నాకు భయంగా ఉంది. ఇందాకేదో అన్నావుగా మరి? అంటే ఏదో ఫ్లోలో అన్నానులే. కానీ మీరా, ఈ రూమ్లో నువ్వెలా నిద్రపోతావు? ఐ మీన్ నాన్న ఉన్నారు కదా, ప్లేస్ సరిపోదు. పోనీ నువ్వు నా రూమ్కి వచ్చి పడుకో ప్లీజ్ అర్జున్, ఈ ఒక్కసారి. సరే పద, వస్తున్నా. మీరా రూమ్కి వెళ్ళి బెడ్ సర్దుతూ ఉంటుంది. వెనక నుంచి ఏవో చేతులు తన మెడ మీదకు వస్తున్నట్టు అనిపించి భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. అర్జున్ కళ్ళు పెద్దవి చేసి తనని ఇంకా భయపెడతాడు. మీరా అరవబోతే తన నోరు మూసి, ఆ బర్రె గొంతు వేసుకొని ఎందుకు అలా అరుస్తావు? నాన్న లెగుస్తారు. నువ్వు ఆ దయ్యం కళ్ళు వేసుకొని చూస్తే భయపడరా మరి? ఇంత భయపడే దానివి ఎందుకు మూవీ చూసావు అని నవ్వుతాడు. సరే, నువ్వు వెళ్ళి ఆ దివాన్ మీద పడుకో, నేను నా బెడ్ మీద పడుకుంటా. అంత లేదు, అవసరం నీది. నేను బెడ్ మీద నిద్రపోతా, నువ్వే పోయి అక్కడ పడుకో అని మీరాని తోసి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. నువ్వు నిజంగా పెద్ద శాడిస్ట్, కొంచెం కూడా జాలి లేదు. చాలే, వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయి. లైట్స్ ఉంటే నాకు నిద్ర పట్టదు. ఏంటి, లైట్స్ ఆపాలా? అర్జున్ ప్లీజ్, ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వవా? కొంచెం భయంగా ఉంది. సరే, పర్మిషన్ గ్రాంటెడ్, గుడ్ నైట్. అమ్మయ్య అని మీరా వెళ్ళి పడుకుంటుంది. తర్వాత రోజు మార్నింగ్ మీరా అర్జున్ కంటే త్వరగా లేచి ప్రసాద్ అంకుల్ దగ్గరికి వెళ్తుంది. ప్రసాద్ అప్పుడే లేచి ఫ్రెష్ అయి బయటికి వస్తాడు. అంకుల్, నేను మీకోసమే వస్తున్నా. ఏంటి మీరా, ఈరోజు ఇంత త్వరగా లేచావు? అవును, అర్జున్ ఎక్కడా కనపడడం లేదు. అర్జున్ నా రూమ్లో పడుకున్నాడు అంకుల్. నేను నైట్ కొంచెం భయంగా ఉంటే అర్జున్ని తోడుగా రమ్మని చెప్పాను. అప్పుడు మీరు నిద్రపోతున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీకు చెప్పలేదు. సరే అమ్మా, నేను మీతో జాయింగ్కి వస్తా, అందుకే త్వరగా లేచాను. సరే పద, వెళ్దాం అని వాళ్ళు వెళ్ళిపోతారు. కొంచెం ఆగాక అర్జున్ నిద్రలేస్తాడు. మీరా కోసం చూస్తాడు, కానీ ఎక్కడా కనిపించదు. అదేంటి విచిత్రంగా, ఇది ఇంత పొద్దున్నే లేచింది? సరేలే అని తన రూమ్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న కూడా కనిపించరు. ఓ, అయితే వీళ్ళిద్దరూ జాగింగ్కి వెళ్ళారన్నమాట అని ఫ్రెష్ అయ్యి కింద పేపర్ చదువుతూ ఉంటాడు. కాసేపటికి అంకుల్ మీరా ఇద్దరూ వస్తారు. అర్జున్, చూసావా, ఈరోజు నీకంటే నేనే ఫస్ట్ లేచాను, ఇంకా జాగింగ్కి కూడా వెళ్ళాను. ఒక్కరోజు కాదు మీరా, రోజు చెయ్యాలి. అది నీ వల్ల కాదులే. నీకు కుళ్ళు, నేను త్వరగా లేచాను అని. అబ్బో, నిన్ను చూసే కుళ్ళుకోవాలి మరి. నేను చూస్తా ఎన్ని రోజులు చేస్తావు. మీరిద్దరూ ఒక నిమిషం కూడా కుదురుగా ఉండరుగా అని లోపలికి వెళ్తాడు ప్రసాద్. మీరా కూడా రూమ్కి వెళ్ళిపోతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుంటారు. ఈరోజు సండే కదా,
సరదాగా బయటికి వెళ్దామా? నేను అదే అడుగుదామనుకున్నాను. ఎక్కడికి వెళ్దాం? షాపింగ్? ఎప్పుడు చూడు అదే. ఇంత షాపింగ్ పిచ్చేంటే నీకు? షాపింగ్ వద్దు. పోనీ ఏదైనా మూవీకి వెళ్దామా? హా, అవును, మూవీకి వెళ్దాం. సరే, నేను ఆన్లైన్లో మ్యాట్నీకి టికెట్స్ బుక్ చేస్తాను. నువ్వు బుక్ చేయకు, అంకుల్ చేస్తారు. నువ్వు మళ్ళీ ఏ హర్రర్ మూవీకో బుక్ చేస్తావు. లేదు మీరా, హర్రర్ మూవీ కాదు, నార్మల్ మూవీకే టికెట్స్ బుక్ చేస్తాను. హా, సరే. ముగ్గురు రెడీ అయ్యి మూవీకి బయలుదేరుతారు. సినిమా స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపటికి మీరాకి చాలా బోర్గా ఉంటుంది. తన ఫోన్ ఆన్ చేసి గేమ్స్ ఆడుకుంటుంది. అర్జున్ తన ఫోన్ లాక్కుని కోపంగా, మీరా, గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడి దాకా రావడం ఎందుకు? ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అంటాడు. కానీ అర్జున్, నాకు మూవీ నచ్చలేదు, బోర్ కొడుతుంది. మీరా, ఇంకేం మాట్లాడకు, సైలెంట్గా మూవీ చూడు. ఈలోపు ఇంటర్వెల్ ఇస్తారు. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. నేను వస్తాను అని అర్జున్ వెనకాలే వెళ్తుంది. నువ్వు రావద్దు, ఇక్కడే కూర్చో. లేదు, వస్తాను. మీరా, వద్దని చెప్పాను కదా. అక్కడ చూడు ఎంతమంది ఉన్నారు. నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను. ఏమీ అవసరం లేదు, నాకు కావాల్సినవి నేనే తెచ్చుకుంటా. నీకేమైనా పిచ్చా? ఒకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళి లోపల కూర్చో అని కోపంగా అరుస్తాడు. ఎందుకు ఎప్పుడు నన్ను అలా తిడుతూ ఉంటావు? పో, నాకేమీ వద్దు అని కోపంగా వెళ్ళిపోతుంది. మీరా, ఏంటొచ్చేసావు? ఏమీ తీసుకోలేదా? ఆ అర్జున్ తీసుకొనిస్తే కదా నన్ను వెళ్ళిపోమని తిట్టాడు. అక్కడ ఎక్కువ మంది ఉండుంటారు, నువ్వు ఇబ్బంది పడతావని వెళ్ళమని ఉంటాడు. మీరా, నాన్న, ఇదిగో తీసుకోండి. ఓయ్ పిచ్చి, ఇదిగో నీకు, తీసుకో. నాకేం వద్దు, నువ్వే తిను అని మొహం తిప్పుకుంటుంది. ఏంటి, మా తింగర్కి కోపం వచ్చినట్టుంది? అది కాదు మీరా, నేనొద్దు అని అన్నాను అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుందని అర్థం చేసుకోవాలి కదా. కానీ నువ్వు నేను చెప్పేది వినకపోయేసరికి కోపం వచ్చింది. సరే, ఇప్పుడు నీ కోపం పోవాలి అంటే ఏం చేయాలి చెప్పు? సారీ చెప్పు. ఒక్కసారి కాదు, 100 సార్లు సారీ చెప్పు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని కూడా చెప్పు. సరే, సారీ, తప్పు చేశాను. ఇప్పుడు ఓకేనా? హా, ఓకే. మూవీ అయిపోయాక బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఇంకేంటి? కారు ఒక చోట ఆపి అర్జున్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రసాద్కి కాల్ వస్తుంది. తను రోడ్ మీద ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎదురుగా ఒక వెహికల్ అతని వైపే వస్తుంది. కానీ అది చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మీరా వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా వెహికల్ ప్రసాద్ వైపు రావటం చూసి అక్కడికి వెళ్ళి తనను పక్కకి లాగుతుంది. ఈలోపు ఇంకో కారు వచ్చి మీరాని గుద్దుతుంది. తను కింద పడిపోతుంది. తలకి బాగా దెబ్బ తగిలి చాలా బ్లీడింగ్ అవుతుంది. అర్జున్ షాక్లో ఉండిపోతాడు. ప్రసాద్ అర్జున్ త్వరగా రా అని గట్టిగా పిలుస్తాడు. అర్జున్ మీరాని తన చేతిలోకి తీసుకుంటాడు. అప్పటికే మీరా స్పృహలో ఉండదు. నాన్న, త్వరగా కార్ తీసుకురా, హాస్పిటల్కి వెళ్దాం. ప్రసాద్ కార్ స్టార్ట్ చేస్తాడు. బ్లీడింగ్ ఆపటానికి ఒక క్లాత్ అడ్డుపెట్టి ఉంచుతాడు. తన షర్ట్ అంతా మీరా బ్లడ్ ఉంటుంది. మీరాని పట్టుకుని, ఓయ్ పిచ్చి, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. నువ్వు అలా సైలెంట్గా ఉంటే నా వల్ల కాదు. ఒక్కసారి నాతో మాట్లాడు ప్లీజ్, ఇంకెప్పుడూ నిన్ను తిట్టను అని ఏడుస్తూ ఉంటాడు. మీరాకేం కాదు అర్జున్, నాకు భయంగా ఉంది నాన్న. ఇంకో హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది? వచ్చేసాంరా. నాన్న, నువ్వు కార్ పార్క్ చేసిరా, నేను వెళ్తున్నా అని మీరాని లోపలికి తీసుకువెళ్తాడు. ఎమర్జెన్సీ కేస్ అని వెంటనే ఓపీకి తీసుకుని వెళ్తారు. ఈలోపు ప్రసాద్ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేస్తాడు. అర్జున్కి టెన్షన్ పెరిగిపోతుంది. కాసేపటికి డాక్టర్ వచ్చి, చాలా బ్లడ్ లాస్ అయింది, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, ఎవరైనా డోనార్ ఉంటే చూడండి. డాక్టర్, నాది ఓ బ్లడ్ గ్రూప్, ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు కదా, నేను బ్లడ్ ఇస్తాను. హా, ఓకే. నర్స్, డోనార్ రెడీగా ఉన్నారు, త్వరగా అన్నీ సెట్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి అని మీరాకి బ్లడ్ ఎక్కిస్తారు. మీరు బయట వెయిట్ చేయండి అర్జున్ అని అంటాడు. రేయ్, ఎలా ఉంది మీరాకి? ఏమో, ఇంకా ఏమీ చెప్పలేదు నాన్న, ఇప్పుడే బ్లడ్ ఎక్కిస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది నాన్న అని ప్రసాద్ని హక్ చేసుకుని ఏడుస్తాడు. మీరాకేం కాదు, నువ్వేడవకు. కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి, తలకి కొంచెం దెబ్బ తగిలింది, కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి, కాకపోతే తను చాలా అనామిక్గా ఉంది, ఇంకా కాన్షియస్ స్టేజ్కి కూడా రాలేదు, సో కొంచెం సేపు అబ్జర్వేషన్లోనే ఉంచి చూద్దాం, మీరు కంగారు పడకండి. డాక్టర్, మేము తనను ఒకసారి చూడొచ్చా? ఇప్పుడొద్దు, మీకు కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి తీసుకురండి. ఇటివ్వు అర్జున్, నేను తీసుకువస్తాను అని మెడిసిన్స్ తెచ్చి నర్స్కి ఇస్తాడు. నాన్న, ఇదంతా నా వల్లే జరిగింది కదా, అసలు నేను బయటికి వెళ్దామని అనకపోతే అందరం హ్యాపీగా ఇంట్లో ఉండేవాళ్ళం, ఈ యాక్సిడెంట్ అయ్యేదే కాదు కదా.
లేదు అర్జున్, నీ వల్ల కాదు. నేను రోడ్ మీద కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. నన్ను కాపాడటానికి వచ్చి తన ప్రాణం మీదకి తెచ్చుకుంది. నాకు చాలా గిల్టీగా ఉంది అర్జున్. ఇప్పుడు శ్రీను మీరా గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? వాడు మరీ మరీ చెప్పాడు మీరాని జాగ్రత్తగా చూసుకోమని. ఈలోపు అర్జున్కి కాల్ వస్తుంది. నాన్న, అంకుల్ కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయి, కానీ యాక్సిడెంట్ గురించి ఏమీ చెప్పకు, బయటున్నామని చెప్పు. వాడు అసలే ప్రతిదానికి టెన్షన్ పడతాడు. మీరా అంటే వాడికి చాలా ఇష్టం. తనకేమైనా చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేదు. ఇంకా మీరాకి యాక్సిడెంట్ అందని తెలిస్తే వాడొక పేషెంట్లా అవుతాడు. సరే, నేను మీరా గురించి ఏమీ చెప్పను అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. అర్జున్, మీరా ఎక్కడుంది? తన ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవడం లేదు. కవరేజ్ ఏరియాలో లేదు అని వస్తుంది. అంటే అంకుల్, తన ఫోన్ పాడైంది, అందుకే అలా వస్తుందనుకుంటా. తను నందుతో బయటికి వెళ్ళింది. రాగానే నేను కాల్ చేయిస్తాను. పోనీ నందు ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వు, నేను తనకి కాల్ చేస్తాను. తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు అంకుల్. అర్జున్, అక్కడంతా బాగానే ఉంది కదా? ఎందుకో నా మనసంతా బాధగా ఉంది. కొంచెం మర్చిపోకుండా మీరాతో ఫోన్ చేయించు. అంకుల్, మీరా గురించి ఏం టెన్షన్ పడకండి. తను బాగానే ఉంది. రాగానే నేను కాల్ చేయిస్తాను. ఏమో అర్జున్, నువ్వెన్ని చెప్పినా మీరాతో మాట్లాడే వరకు నాకు ఇలాగే ఉంటుంది. సరే అయితే, నేను మీరా వచ్చిన వెంటనే మీకు కాల్ చేస్తాను. ఇంకా భయపడకండి. ఓకే అర్జున్, బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. నాన్న, శ్రీను అంకుల్ మీరా గురించే కాల్ చేశాడు. చాలా బాధగా మాట్లాడారు. ఇక్కడ మీరాకి బాలేదు అని తనకు తెలిసినట్టు మాట్లాడారు. అదే మరి బ్లడ్ రిలేషన్ అంటే. మనకిష్టమైన వారికి ఏదైనా జరిగితే మనం వాళ్ళ దగ్గర లేకపోయినా మనకి ముందే తెలుస్తుంది. శ్రీను ఇక్కడ లేకపోయినా మీరాకేదో జరిగింది అని బాధపడుతున్నాడు. అవును నాన్న, అయినా అంకుల్కి మీరా అంటే చాలా ఇష్టం కదా? అవునరా. అర్జున్, నైట్ అవుతుంది కదా, నువ్వు ఇంకింటికి వెళ్ళు. నేను మీరా దగ్గర ఉంటాను. నేను వెళ్ళను. మీరాతో మాట్లాడే వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరు ఇంటికి వెళ్ళండి నాన్న, హాస్పిటల్లో ఎందుకు? పైగా టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. మీరా దగ్గర నేనుంటాను. తనకి స్పృహ రాగానే మీకు కాల్ చేస్తాను. వద్దు, నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళండి నాన్న, నేను మేనేజ్ చేస్తాను. రేపు మార్నింగ్ ఇక్కడికి రండి. సరేరా, నీ ఇష్టం. కానీ మీరాకి ఎలా ఉందో నాకు కాల్ చేసి చెప్తూ ఉండు. మీరా జాగ్రత్త అర్జున్. సరే నాన్న, బాయ్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.